నా మూవీ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది మూవీ. మన విజయవా గారి యాక్టింగ్ కానీ మమ్ముట్టి గారి యాక్టింగ్ కానీ వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్లో జీవించారు అన్నమాట. అయితే అంటే వేరే పార్టీని గురించి అలాగే ఏమీ లేదు దీనిలో, అందరూ చూడవచ్చు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చూపించారు. ఈ మూవీ అంతా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకునే ఉందా? అంటే బయట చూపించినట్టు నవరత్నాలు ఇస్తున్నారు కదా, సినిమాలో చూపించినట్టు అందరికి నవరత్నాలు వచ్చినాయి? లేదు, అది అక్కడ వరకు నడవలేదు. జగన్ గారు గెలిచారు అంతే, గెలిచిన వరకు వచ్చింది ఈ మూవీలో. జగన్ గారు ఎలాగ పాదయాత్ర చేశారు, ఆయన ఎలాగా వచ్చారు అనేది, సోనియా గాంధీ గారి మీద ఎలా పోరాడారు, అవన్నీ అలాంటి సీన్ల వరకు ఉన్నాయి దీనిలో. ఇంకా చెప్పాలంటే ఎవరైనా చూడొచ్చు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టపడేవాడిని ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు, చాలా బాగుంది. అంత పార్టీల గురించి ఏంటి అదే. జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జైలుకి వెళ్ళారు కదా, ఆ సీన్లు కూడా ఉన్నాయి అన్న ఇందులో. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు, హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు అంతా దేశంలో అందరూ బాధపడ్డారు కదా, ఆ సీన్ కూడా చాలా బాగా తీశారు. తర్వాత అదే జైలుకి వెళ్ళిన సన్నివేశం, తర్వాత ఆయన గెలిచింది అంతే. అంటే వేరే పార్టీల గురించి ఏమన్నా అలాగెలాగ చూపించలేదు దీనిలో, ఎవరిని కించపరచలేదు మూవీలో, చాలా బాగా తీశారు మూవీ. ఎలా అనిపిస్తుంది నాకు యూట్యూబర్గా మూవీ ఎవరిని కించపరిచేలా లేదంటారా? అంటే నేను దాదాపుగా కించపరిచే అంటే అసలు నేను సినిమాలో చూడను, నా మామూలుగా నువ్వు అడిగితే కూడా నేను చెప్పను, నాకు ఏదైనా తేడా అనిపిస్తే. సినిమా చాలా బాగుంది. ఆయన గెలిచిన వరకే చూపించారు. పాదయాత్ర ఎలా చేశారు అంటే జగన్ గారికి ఎలాగో ముందు ఏం లేవు దీనిలో, ఏం లేవు. అయితే అలాంటివి లేవు. వయసు మెయిన్ ఎక్కడ తీసుకున్నారంటే యాత్ర అంటే ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలామంది చనిపోయారు కదా హార్ట్ అటాక్తో, వాళ్ళని జగన్ గారు వెళ్ళి ఎలా ఓదార్చారు అనేది మెయిన్ పాయింట్గా తీసుకున్నారు మూవీలో, అంతేగాని ఏం లేదు. అవును, యాత్ర అంటే అదే మెయిన్, యాత్రలో మెయిన్ అదే, రాజకీయాల గురించి అయితే ఏం కాదు.